హలో పీపుల్, నేను మీ మన్సూర్. ఈరోజు సత్యసాయి బాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఇక్కడికైతే చాలా మంది ప్రముఖులు వచ్చేళ్ళారనమాట. ఇది ఒక 10 రోజుల ముందు నుంచే ఈ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. కానీ ఇంకా ఒక 3-4 డేస్ వరకు షాపింగ్ కూడా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకు సెలబ్రేషన్స్ కూడా మొత్తం ఈ సెటప్ అలాగే ఉంటుంది. ఇప్పటికి ఒక 10 డేస్ నుంచి స్టార్ట్ అయింది, ఇంకా కూడా ఉంటుంది. ఈ రష్ అయితే చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ 3-4 డేస్ వరకు. సో ఎవరైనా రావాలంటే వచ్చి విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఈ లైటింగ్ సెటప్ కానీ డ్రోన్ షాట్స్ కానీ మొత్తం అంతా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. నైట్లో అయితే బాగుంటుందని చెప్పి మనం నైట్లో రావడం జరిగింది. ఇక్కడ ఫుడ్, అకామిడేషన్ ప్లస్ మెడికల్ సర్వీసెస్ మొత్తం అన్ని అవైలబుల్ 24/7 ఉంటాయి. సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మీకు ఒకసారి అయితే చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ స్టార్టింగే ఈ లేజర్ లైట్స్తో అయితే స్టార్ట్ చేశారనమాట షో సెలబ్రేషన్స్. స్టార్ట్ అయ్యేది వచ్చేసి ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక 1/2 అవర్ వరకు అయితే ఉంటుందన్నమాట. ఇదే ప్రశాంతి నిలయం, దీని మందిరం అని కూడా అంటారు. సత్యసాయిబాబా వారు వాళ్ళ భక్తులను వచ్చేసి ఇక్కడే కలుసుకుంటారనమాట. దీనికి వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఒక 2 గేట్స్ అనేవి ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ గేటు, ఇది వచ్చేసి నెక్స్ట్ సెకండ్ గేట్ అనమాట. ఎడ్స్ నుంచి అయినా కూడా రావచ్చు మనము. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా, ఇక్కడే భక్తులందరినీ సాయిబాబా అయితే కలుస్తారు. మందిరంలో వచ్చేసి ఇది ఒక హైలైట్ డెకరేషన్ అనేది చెప్పొచ్చు. అంబ్రెల్లాస్ నీట్గా డిజైన్ చేసి దారి పొడవునా లాస్ట్ వరకు ఇలాగే అయితే టైఅప్ అయితే చేశారు. ఎటు చూసినా కూడా లైట్స్, లైటింగ్, డెకరేషన్తోనే ఉంది. ఇంచ్ టు ఇంచ్ అయితే మొత్తం అంతా డెకరేషన్తోనే కవర్ చేశారనమాట. చెట్లను కూడా ఒక 10 డేస్ నుంచి మొత్తం ఈ అరేంజ్మెంట్స్ అని యాజ్ ఇట్ ఈస్ ఇలాగే జరుగుతున్నాయి అన్నమాట. ఒక ఫుడ్ నుంచి అకామిడేషన్ అండ్ మెడికల్ సర్వీసెస్తో పాటు మొత్తం అన్నీ కూడా 10 డేస్ నుంచి ఏవి తగ్గకుండా అయితే చూసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇక్కడైతే చాలామంది ప్రముఖులు వచ్చారు. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మనకు ముందర కనిపిస్తుంది కదా, ఈ గెస్ట్ హౌస్లో అయితే స్టే చేస్తారనమాట. ఇంకెలాగో భోజనం టైం అని చెప్పి మనం కూడా భోజనానికి అయితే వెళ్ళామన్నమాట. వెళ్తే చాలా నీట్గా, క్లీన్గా, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. బయటకు వచ్చి సత్యసాయిబాబా వారి కట్టించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపు వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది.
మొత్తం అంతా లైటింగ్ ఉంది. 10 కిలోమీటర్స్ వరకు కూడా ఇదే లైటింగే మెయింటైన్ చేశారనమాట. ఇక్కడ లోపలికి స్టార్ట్ అయినామో లేదో అప్పుడే ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది, యాక్సిడెంట్ కేసు. ఇంకా ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా అయితే లోపల తీసుకుని ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసేసారు. ఈ హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏమంటే ఏ చిన్న సమస్య దగ్గర నుంచి ఎంత పెద్ద సమస్య వరకైనా కానీ మొత్తం ఇక్కడంతా ఫ్రీ ట్రీట్మెంట్ అనమాట. ఫ్రీ మెడిసిన్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మొత్తం. ఇంకా దీని తర్వాత దీనికి ఒక హెడ్ బ్రాంచ్ ఉంది, అది వైట్ఫీల్డ్లో ఉంది. ఇంకా హాస్పిటల్ డెకరేషన్స్ అన్నీ చూసుకొని అలా బయటకు వచ్చామో లేదో డ్రోన్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఎండింగ్ అయితే నాన్ స్టాప్ ఒక 20 minutes ఇట్లా క్రాకర్స్తో అయితే ఇచ్చారనమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మమ్మల్ని కాస్త ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.